ప్రపంచంలో తండ్రి ప్రేమ ఎనలేనిది. తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే తండ్రి బిడ్డకు ఏ కష్టం రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడతాడు. అవసరమైతే తన ప్రాణాల్ని సైతం అడ్డుగా పెట్టి ఎదురు నిలుస్తాడు తండ్రి. అలాంటిది ఓ తండ్రి ప్రేమకే మచ్చ తెచ్చాడు. కన్న బిడ్డ అని చూడకుండా రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయాడు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ వదిలేసి వెళ్లిపోయాడా తెలియని వయస్సు ఆ బాలికది. నేనేం పాపం చేశాను, నన్నెందుకు వదిలేశావు నాన్న అన్న భావన ఆ బాలిక మొహంలో కనిపిస్తున్నా భావం వ్యక్తం చేయలేని పసి మనసు తండ్రి కోసం పరితపిస్తూ రోడ్డుపై అటూ ఇటూ వెతుకులాడుతోంది. ఇతరులతో మాట్లాడదామంటే సరిగ్గా మాటలు కూడా రాని పరిస్థితి. చాలాసేపు అక్కడే కూర్చొని తండ్రి కోసం ఏడుస్తున్న ఆ బాలికను చూస్తే కంట నీరు ఆగదు. నాన్న తనను ఎందుకు వదిలేశాడో తెలియని మనస్తత్వం ఆ బాలికది. ఎవరో తెలియని జనాల మధ్య భయంతో తండ్రి కోసం ఏడ్చుకుంటూ ఆ బాలిక అలా కూర్చుండిపోయింది. ఆకలి అని అందామంటే కూడా మాటలు రానే రావు. నాన్న నాన్న ఎక్కడికి వెళ్ళావు, నన్ను ఎందుకు ఇక్కడ వదిలేశావు, నువ్వు తప్ప నాకు లోకంలో ఎవరూ తెలియదు అని మాటల్ని తన మనసులో అనుకుంటూ కన్నీళ్ల రూపంలో వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్లు మొత్తం ఇంకిపోయిన ఆ బాలికను చూస్తే మనస్సు తరుక్కుపోతుంది. అసలు ఎందుకు ఆ తండ్రి బిడ్డను వదిలేశాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సెంటర్లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, ఇబ్రహీంపట్నం సెంటర్లో 4 రోజుల క్రితం సుమారు 5 ఏళ్ల చిన్నారిని వదిలేసి వెళ్లిపోయాడు తండ్రి. రోడ్డు మీద ఏడుస్తూ కనిపించిన చిన్నారిని పక్కనే ఉన్న చిరు వ్యాపారి చేరదీసింది. ప్రస్తుతం ఆమె దగ్గరే బాలిక ఉంటోంది. అయితే తన వివరాలు తెలుసుకోవడానికి వస్తున్న వాళ్ళని చూసి ఆ చిన్నారి భయపడుతోంది. నన్ను ఎవ్వరికీ ఇవ్వొద్దంటూ మహిళా వ్యాపారి చేతులు పట్టుకుని రోదిస్తోంది. తాను ఎక్కడికి రాను అంటూ ఆ మహిళ దగ్గరే ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. అయితే తన వివరాలు సరిగ్గా చెప్పలేకపోతోంది. బాలిక పేరు రమ్య అని, తండ్రి పేరు శ్రీనివాస్ అని చెప్పినట్టు చిరు వ్యాపారి చెప్తోంది. తనను చేరదీసి 3 రోజుల నుంచి తానే చూసుకుంటున్నానని ఆ మహిళ అంటోంది. బాలికకు బట్టలిచ్చి 3 పూటల అన్నం పెడుతున్నానని చెప్తోంది. ఒకవేళ ఆ బాలిక తల్లిదండ్రులు వచ్చి తనకు బిడ్డను ఇచ్చేస్తే తానే బంగారంలా పెంచుకుంటానని ఆ మహిళా వ్యాపారి పేర్కొంటోంది. తాను మహిళా వ్యాపారి దగ్గరే ఉంటానని కూడా ఆ బాలిక చెప్తోంది. చూడచక్కని రూపంతో సరిగ్గా మాటలు కూడా రాని బాలికను వదిలించుకోవడానికి అసలు ఆ తండ్రికి ఎలా మనసొచ్చిందోనని బాలికను చూసిన వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.